हेलो वेदर पांडे शो में आपका स्वागत है दोस्तों। हम डिजिटली मूवी से सीन्स पे ऑलमोस्ट जितना भी सीन्स है सब रिएक्शन दे चुके हैं। अब डायरेक्ट प्री क्लाइमैक्स की तरफ हम बढ़ चुके हैं। लास्ट का जो सीन था वो जो टी-मैन वाला कॉमेडी हमको देखने मिला था। एंड लास्ट में जो ब्रह्मा जी का कैरेक्टर है एंड जो और एक जो था वो होटल ओनर लड़का, उनको मार्शानम आई गेस, उसको मालूम चल जाता है कि राधिका गोवा में कहीं पे है एंड उनको ट्रैक करके उसको लेके भी आते हैं। एंड अब उनको पता लगाना है, उनका ब्रह्मा जी का जो कैरेक्टर, उनको वो फोन चाहिए, वो उसको 2 करोड़ चाहिए। एंड ये डिजिटलू का जो केस है मर्डर वाला, क्या होने वाला सब हमको देखने मिलेगा। तो उससे आइए देरी नहीं करते हैं, एक और सीन जो प्री क्लाइमैक्स सीन है इस मूवी से, ये देखते और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। उसको फिर पकड़ते हैं ना वो लोग, जबरदस्ती लेके आते हैं। स्टाइल में एंटर करने के लिए अच्छा दिख रहा ना, ये शर्ट जीन्स में और स्लिम हो गया तो रणबीर कपूर दिख रहा था। रणबीर कपूर ऐसी అన్నా ఆయనతో ఎక్కువ క్లోజ్ ఉంటే నీకే డేంజరు. ఆల్రెడీ దేవుడు ఆయన రిపోర్ట్ కార్డ్ రాజేసిండు, సైన్ పెట్టాలంతే. జోకులు బాగా వేస్తున్నారా? జోకు కాదు, సీరియస్. నీకు ఆల్రెడీ పైన చిత్రగుప్తుడు 1:30 ముహూర్తం పెట్టిండు, అలారం సెట్ చేసుకో. फाइनली आए थे। खाली गेम देख रहे अभी भी इतना देर कुछ नहीं हुआ। तो देख रहे हैं लेकिन वो देख भी नहीं रहे। నా ఫోన్ నాకు ఇచ్చే, फिर से फोन హ్యాండిల్ చేస్తా. He is asking for his phone. ఓకే, ఇయ్యదని అర్థం. ఇదా మెత్తరికిస్తా ఇప్పుడు. తెచ్చొచ్చు. जज चाहिए उसको। अरे ये బ్లాక్ तो कॉमेडियन है ना। ముందు జుట్టు కట్ చేస్తావు, చట్టానికి అంత జుట్టు ఉండకూడదు. ఏంట్రా మటర్ కేసా? మటర్ చేస్తావా? ఊరుకోండి మ్యామ్, ये मजाक चल रहा సాక్షులు కూడా తీసుకొచ్చాను. है। विटनेस को भी लेके आया। पैसे लिया था ना ये तो। हाँ। वो बस सच्चाई बोलने बोला था तो हमारा पैसा दिया वो दिखाने के लिए कि నమస్కారం మేడం. नमस्कार। మిస్టర్ చంద్రకాంత్, నేనే మేడం. తలకి దెబ్బేంటయ్యా? ఓ గుడ్డి ముసలావిడిని రోడ్డు దాటిస్తుంటే కాలు జారి కింద పడ్డా మేడం. ఆహా, ఏం చేస్తుంటావు? ఊరి చివరి గండిపేట దగ్గర నైట్ టైం డ్రింకింగ్ చేస్తుంటా మేడం. छी ఓహో, జీతం ఎంత ఇస్తున్నారు? సో చేయమాగండి మేడం. మొదలెట్టింది ఎవరయ్యా? कौन चाट के చెప్పు, చెప్పు. ఒక రోజు నైట్ వీళ్ళిద్దరు ఒక శవాన్ని తీసుకొచ్చి పూడ్చి పెడుతుంటే చూసి డబ్బులు ఇవ్వమని చెప్పి బ్లాక్ మెయిల్ చేసిన మేడం. చెప్పమ్మా రాధిక. మేడం, రోహిత్ నా బాయ్ ఫ్రెండ్ మేడం. మా అఫేర్ గురించి తెలిసిపోయి నన్ను కొట్టడానికి వచ్చాడు. సెల్ఫ్ డిఫెన్స్ లో పుష్ చేశాను. డోర్కి తల తగిలి చనిపోయాడు. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కడు లాయరే. ఆళ్ళు నువ్వేదో బుద్ధి చంపావు అనట్లా, చంపావు అంతే. యువర్ ఆనర్. అంతొద్దు. ఓకే. ఎవరి జాంటీ రోజు? ఇప్పుడేం మీ ఇద్దరు కఫారా? ఇగో నన్ను తల మీద కొట్టుడు గట్టిగా నేను కోమలు గెలిపినా నాకైతే उसको याद नहीं ఎవరు కొట్టారు? ఈ అంకుల్. మరి గుర్తులేదన్నా? అంటే కొట్టావా? అంటే మ్యామ్, ఇంట్రాగేషన్ ప్రొసీజర్ అది. ఇంట్రాగేషన్ అంటే కోమలోకి వెళ్ళేదాకా కొడతావా? ఇంకొక ముచ్చట, ఈ అంకులు నా మీద సూది మందు పొడిచి నా మీద ఇల్లీగల్ నార్కోటిక్స్ చేసింది. ఇఫ్ యూ డోంట్ మైండ్. దానివల్ల ఏమైంది, నా బ్రెయిన్ లో మొత్తం సెరటానిన్ ఇంకా కార్టిసాల్ లెవెల్స్ పూరా ఇంబ్యాలెన్స్ అవుతాయి. అర్థం ఎలా చెప్పు? నాకు అర్థమైతే ఇక బొంగు మా డాక్టర్ చెప్పి నేను మీకు చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ వరుస కలిపి అత్తయ్య అని పిలిచేయాలి. మేడం, కూర్చోండి మేడం, కూర్చోండి మాట్లాడుతున్నాడు. అరే నువ్వు చెప్పు మేడం, జరిగింది చెప్పు. చెప్తా.
చిన్న కరెక్షన్ మేడం, వీళ్ళిద్దరంటే కన్ఫ్యూజన్ ఎడతారు మీరు. చేసింది టిల్లు రాధిక మేడం కాదు, రావు సారు రాధిక మేడం. उसका नाम नाम ले लिया कुछ किया ही है हॉस्पिटल में రావు గారు ఇచ్చిన 5 లక్షలు నువ్వే ఉంచుకో. నాకు ఇస్తాను నా 25 లక్షలు. ఉంచి అవుతలేదారా చంద్రకాంత్? కోర్ట్ రూమ్ లా నేను చెప్పినట్టు చెప్పాలి ఎగ్జాక్ట్ గా. అర్థమైందా? రివర్స్ అయిపోవాలా? చెప్తా, కానీ ప్రూఫ్ ఏది? కానీ నీకెందుకురా చంద్రకాంత్? ఇగో నీకు ఇస్తాను 25 లక్షలు. पैसा दिया उसको. ఇంకిస్తా. నేను చెప్పినట్టు చెప్పాలి ఎగ్జాక్ట్ గా. సూచన వాసన దాలు కానీ నా వీడియో నాకు ఇయ్యి. उसको कुछ आइडिया नहीं है ना कि उसको कैसे होगा. ఆర్డర్. ऑर्डर అబద్ధాలు చెప్తున్నాడు మేడం. ఏంటయ్య అబద్ధాలు చెప్పేది? నువ్వు తీసుకొచ్చిన విట్నెస్ కదా. అంటే ప్రొఫెషనల్ డ్రింకర్. ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు, లేకపోతే నిన్ను లోపలేస్తా. మేడం మేడం మేడం, మర్డర్ చేసింది రావు సారు రాధిక మేడం, కానీ చేసింది టిల్లు అని చెప్పమని చెప్పి ఈ రావు సార్ నన్ను బెదిరిస్తున్నాడు మేడం. లేకపోతే కోటా కేసులు ఎక్కిస్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మేడం. ఇది నిజం, అమ్మతోడు. కానీ అమ్మాయి ఎవరు నాకు తెలియదు మేడం. మరి ఫిష్ చెప్పరా, చెప్పు. फिश उसका रेसिस्टेंट ले उसका फोन है क्या इसके फोन है. ओह उसके घर जो गया था देख ఆ అమ్మాయి ఎవరో తెలియకుండానే ఆ అమ్మాయి అపార్ట్మెంట్ లో అండర్వేర్ లో డాన్స్ వేస్తున్నావా? खेल लिया. इसका क्या इसको हमारा भी दिया है ये भी था होगा. अच्छा हाँ వాట్సాప్ మిస్టర్ ఫిష్, హెడ్ కానిస్టేబుల్. రైమండ్ అట్లనే ఉండిపోతావా? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ రావు సార్ చేసే ఇల్లీగల్ పంచాయతీలన్నీ హ్యాండిల్ చేసేది నువ్వే. ఆ ముచ్చట నీకు తెలుసు, అలాగాని నాకు తెలుసు, డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు. కానీ ఎవడని ఏమైనా చేస్తాడా? చెయ్యడు. నువ్వే చేయాలా? ఏం చేస్తావు? क्या करेगा इसको भी కేసు లా 25 lakhs క్యాష్. बांट रहा पूरा. पैसा पाया पैसा कहाँ से है? नहीं మీ రావు సారు రాధికా మేడం అపార్ట్మెంట్ లో వేసిన డాన్స్ అంతా సీసీటీవీ ఫుటేజ్ తీసి మంచి బ్యాక్గ్రౌండ్స్ కి వేసి ఐటమ్ సాంగ్ లెక్క రెడీ చేసిన. अच्छा, उसी को दिया है. ప్రొడ్యూస్ చేయాలా? उसको दे दिया वो भी वो कुछ नहीं किया లెట్స్ ఆల్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇదంతా నీ స్కెచ్ కదా. టైం అంతా టీ అంకుల్ చూసుకోలేదా? 3, 2, 1 డీజే. 3, 2, 1 डीजे मैसेज 130. अरे तो बोलते ना सबका కోర్ట్ రూమ్ లో ఫోన్లు సైలెంట్ లో పెట్టాలని తెలీదా? ఏంటయ్యా ఈ గోళ? खुद ही की थी ना. మేడం, రావు సార్ ఫోన్ రాధికా మేడం బ్లాక్ న్యూస్ లో దొరికింది మేడం. ఆ ఫోన్ లో ఉన్న కంటెంట్ అంతా మీడియాకు లీక్ అయింది మేడం. मीडिया लीक हो गया ये देखेंगे इसीलिए फोन चाहिए था उसको. कैश करना पूरा उधर गाली थी कि लग रहा. ये सब था फोन में उसका ये तो उसके साथ రావు हाँ? నాడి నాడి బాయ్. अरे वो भी है ఏంటయ్యా ఈ క్రియేటివిటీ? అండర్ కవర్ ఆపరేషన్ మ్యామ్. అండర్ కవర్ అండర్వేర్ లో అమ్మాయిలు, డ్రగ్స్, మర్డరు. మినీ పాబ్లో ఎస్కోబర్ లో ఉన్నారా నువ్వు? ఎనీవే, సర్కిల్ ఇన్స్పెక్టర్ రావ్ ని రాధికాని రిమాండ్ లోకి తీసుకొని రోహిత్ అనే ఫోటోగ్రాఫర్ మర్డర్ గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు. బాబు జాంటీ రోజ్, ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు చంద్రకాంత్ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు. అర్థమైందా? पूरा चेंज हो गया पूरा
నాది चेंज हो गया उसका మా బాబాయ్ చేస్తున్నా वो चुड़ा చూసినావా మొత్తం జెడ్ కేటగిరీ పోలీస్ ప్రొటెక్షన్ తో ఎట్లుంటుంది మరి మనతో నమ్మేనరా నిన్ను నమ్మితేనే మోసం చేస్తారు కదా అన్న నమ్మకపోతే ఇట్లా చేస్తారు రావు ఓ ఎక్స్పీరియన్స్ క్రిమినల్ గా చెప్తున్నాను జైల్లో చాలా మంది హోమోసెక్షువల్స్ ఉంటారు గేస్ అసలే అందంగా ఉన్నారు కొంచెం జాగ్రత్త. టైం రా క్యూడి టైం నడుస్తుంది టైం 2:30 అయింది ఆ 3:30 అయింది పోయే జైలుకే కదా जाने तो जेल में ही है। బాయ్ ప్రిజనర్ బాయ్ भाई प्लीज बहुत सारे गे हैं तो बच के रहना నాడు నాడు సూచించాలి నాడు జైలు అన్న ఇవ్వండి అయితే. ఏదో చూస్తుంటే చూస్తామని భయపడేటట్టు पूरा यूटर्न हो गया ये तो सीरियसली मजा आ गया सब अच्छा इसका पैसा कैसे आया हम लोग को मिस की क्या कोई सीन नहीं या नहीं कोई पता चलेगा अभी अच्छा इसमें इसके पास ऐसा- कैश कैसे आ गया है वही पता चलेगा वही शायद ये आगे होगा। जानना है हमको कैसे Climax और राधिका भी कोई फंसा ही दिया जा बोल के उसके साथ हाँ हम्म? वही बदला तो लेगा ना ऐसे छोड़ के भाग गई उसको तो अच्छा तो उसके खुद को साथ बचाना था उसको बचा लिया उसने। इंस्पेक्टर के साथ मस्त खेल हो गया गेम हो गया उसी पे सब डाल दिया सब उसका ही अगेंस्ट हो गया पूरा पैसा ले लेके हाँ? और उसका वीडियो सब वीडियो ये जज भी बहुत क्रिएटिविटी है इधर। वो जज भी मस्त थी पूरे अंडर कवर अंडर कवर मतलब उसको पता है कौन क्या झूठ बोल रहे हैं, सब पता है उसको पूरा मस्त था जॉन्टी रोड्स अच्छा था प्रोफेशनल ड्रिंकर क्या करता है वहाँ बैठ के मार किया पीता है। तो पीता तो हाँ, अच्छा था ये वाला हे व्हाट्स अप थिंगनर चेंज हो गया उसको देख के चश्मा पहन के उसको बोल भी रहा अच्छा से ज्यादा बहुत गे है जेल में थोड़ा बच के रहना सच में ओहो ये भी सीन अच्छा था दोस्तों बहुत अभी वो लाइक अभी जो क्या Twist बोलते आ हैं गया। ट्विस्ट है अभी पता नहीं एंड कैसे बनने वाला है वो पैसा कहाँ से आया पता पैसा चला उसका कैसा है क्या है सीन इनको अब क्या एंड में देखने मिलेगा पता चलेगा और अभी भी है ना प्री क्लाइमैक्स ऑलमोस्ट क्योंकि जेल वेल जिसको जाना था तो चला गया अब क्या हमको और क्लाइमैक्स पर रिवील होगा वो भी देखना है एक्चुअली मेन तो वही है कि पैसा कैसे आया उसके बाद इसका क्या होगा शैनन का क्या होगा हाँ। उसको भी दिखाया नहीं अभी वो आया नहीं था इसमें हाँ, वो नहीं था तो ठीक है दोस्तों फिर इसका जो भी क्लाइमैक्स सीन पे वेट रहेगा एक्चुअली और क्या रिवील हमको देखने मिल सकता है तो ठीक है अगले वीडियो में मिलेंगे तब तक के लिए अलविदा टेक केयर भाई